కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి టి ప్రసాద్ అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరులై నేటికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ కర్నూలు పట్టణంలోని డ్రైవర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మారక సభకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి టి ప్రసాద్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడి నేలరాలిన ఎందరో అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నవంబర్ మాసమంతా కూడా అమరులను స్మరించుకుంటూ ఊరూరా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే వారిని స్మరించుకుంటూ కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆశయాలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ కీర్తించారు. భారత విప్లవోద్యమంలో సంభవించిన అనేక చీలికలు, పేలికలు ఎక్కడికక్కడే అణచివేయడానికి దోపిడీ పాలన వర్గాలకు ఆస్కారం ఇచ్చిందని తెలిపారు. కావున విప్లవకారులంతా కూడా ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే దేశంలోని అపార ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే ఆపరేషన్ కగారు పేరుతో అడవులపై, ఆదివాసులపై అంతిమ యుద్ధం అంటూ పారామిలిటరీ డిఆర్జీ బలగాలతో అడవులను ముట్టడించి అక్రమంగా ఆదివాసీలను, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు. కావున తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుజ్ఞానమ్మ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 రాష్ట్రాల తెలుగు అధ్యక్షులు ఖదీర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ దేశ ప్రజలపైన, ఆ దేశ పాలకులకు వాస్తవంగా ప్రేమ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వేసిన ఓట్లతోటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షగా భావించి వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. ఈ దేశ సంపదను పెంపొందింపజేసి ఆ ప్రజలకు చెందేలా చేయాలి. కానీ మన దేశ పాలకులు మన దేశ బిడ్డలపైననే యుద్ధం చేస్తూ, చంపుతూ, డెడ్లైన్ పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారిని, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తితో, ప్రేరణతో ఇవాళ అందరము కలిసి ప్రజా పోరాటాలలో సమాయత్తమై ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నదని భావించి ఇవాళ అందరూ ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ లాల్సన్. నా పేరు విమల, అరుణోదయ సంస్కృత సమాఖ్య. భారతదేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలపై, హక్కులపై, జీవన పరిస్థితులపై విదేశీ సామ్రాజ్యవాది నుంచి ట్రంప్తో సహా భారతదేశంలో ఆదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్లతో సహా సమైక్యంగా కట్టగట్టుకుని దాడి చేస్తున్న కాలంలో మన పిల్లల్ని ట్రంప్ లాంటి ప్రభుత్వాలు యూరోప్ అమెరికా నుంచి గింటివేస్తున్న కాలంలో, ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో, నిరుద్యోగ సమస్య పెరిగిన కాలంలో, ద్రవ్యోల్బణం, అధిక ధరలు బాగా పెరుగుతున్న కాలంలో ఒక విప్లవోద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా వల్లవరంలో పుట్టిన నీలం రామచంద్రయ్య ఒక ఎమ్మెల్సీగా, ఒక ఉపాధ్యాయ నాయకుడిగా ఉండి, ఒక మంచి కమ్యూనిస్టుగా, ఒక మంచి మానవతావాదిగా, ఒక మహోన్నతమైన మనిషిగా ఉండి కర్నూలు జిల్లాలోనే కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తలలో నాలుకలాగా మారి